మే 10 దేవుని వాక్య ధ్యానం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంటర్నేషనల్ మదర్స్ డే శుభాకాంక్షలను మీ అందరికీ తెలియపరచుచూ ఉన్నాను. ప్రపంచ తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియపరచుచూ ఉన్నాను. ప్రియ సంఘమ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం సంతోషించడానికి, ఆయనతో కలిసి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రపంచమంతా కూడా తల్లుల దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభవేళ మనమందరము ఆలోచించాల్సిన ఒక ఉన్నతమైన వాక్య ధ్యానం ఈరోజు గమనిస్తూ ఉన్నాం. యెరూషలేములో ఆదరణ దొరుకుతుందని ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళినప్పుడు చెర నుండి విడుదల పొందుకున్న తర్వాత ప్రభు వారికి ఇచ్చిన ఒక నిరీక్షణ ఆధారముకు ఒక వాక్యం. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీకు ఆశీర్వాదం. ఈ మాటలు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యందు మీకు ఆదరణ కలుగుతుంది. మీ ఇంటి యొద్ద అనగా యెరూషలేము అనగా దేవుని యొక్క నివాస స్థలం. దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆదరింపబడతారు. ఎలా ఆదరింపబడతారు అనంటే, ఒకని తల్లి వాని యొక్క బిడ్డలను ఎలా ఆదరిస్తుందో ఆ రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అంతటి ఆదరణ మీకు నేను ఇవ్వగలుగుతున్నానని దేవాది దేవుడు తన్ని తాను ఒక తల్లిగా అభివర్ణించుకోవడం అనేది మనం గమనిస్తాం. ప్రియులారా, తల్లి ఏ విధంగా మనలను ప్రేమిస్తుందో, తల్లిని ఏ విధంగా మనలను బలపరుస్తుందో దానిలో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరించేవాడను. అలాంటి ఆదరణ ప్రభు దగ్గర మనకు కదుకుతూ ఉంది. దేవుణ్ణి మనము కలిగిన వారంగా ముందుకు వెళ్ళాలి. ఆయనతో కలిసి ప్రయాణించే వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిని వదలక ప్రభుతో కలిసి ప్రయాణించినప్పుడు మన జీవితంలో అత్యధిక ఆశీర్వాదాలు జరుగుతాయి. అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. విశేషంగా బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సహాయము, మీ సన్నిధి బిడ్డలకు దయచేయండి. ప్రభువా, నీ సన్నిధి కాంతిలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో బిడ్డలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్.